నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు అభిమానులు స్వీట్స్ పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు బీద రవిచంద్ర మాట్లాడారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈనాడు ప్రపంచమంతా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకుంటుంది. రాజకీయాల్లో ఓ పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు. సినీ రంగమే కాదు, రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనేటువంటి బిరుదుని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు. దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టిన మహానేత నందమూరి తారక రామారావు గారు. మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఈరోజు ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ కమిషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనారిటీలకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, హౌస్లను ఏర్పాటు చేసి వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. బలహీన వర్గాలు, స్థానిక సంస్థల్లో ఈ భారతదేశ చరిత్రలోనే బలహీన వర్గం వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఒక పెను మార్పులకి రాజకీయాల్లో శ్రీకారం చుట్టాడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు 101వ జయంతి సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. జూన్ 4వ తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో 100వ జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వంలో ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మశాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల అభివృద్ధిని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తారు.